కింద నీళ్ళు మొత్తం పోతున్నాయి బయటికి. మా మా డాడీ బండి అయితే కూడా తడిచిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తడిచిపోతుంది అన్నీ మెట్ల మీద నుంచి పడుతుంది. అందరి ఇళ్ళల్లో కూడా అట్టనే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అందరి ఇళ్ళల్లో పడుతుంది. ఈరోజు వర్షం ఎందుకు గుడి కూడా పడుతుంది. చూడండి ఎట్లా పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, రేపే కడిగినాం రాకు, ఇప్పుడు గలాజ్ అయింది. చూడండి రేపే కడిగినాం రాకు. నిన్ననే కడిగినాం ఫ్రెండ్స్. నేను తీస్తా ఏమో నీకు రావట్లేదు, తిప్పుతలేదు. చూడండి ఫ్రెండ్స్, అందరి ఇల్లులో పడుతుంది. ఒక్క నిమిషం చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికే నేను తడిసిపోయిన వర్షంకి చెట్లు గిట్ట చాలా తడిసిపోతున్నాయి, ఇరుగుతున్నాయి గిట. చెప్పులకి ఇట్లా తడిసిపోతున్నాయి ఫ్రెండ్స్. మా డాడీ స్కూటీ అయితే తడిసిపోయింది మొత్తం. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీ స్కూటీ తడిసిపోతే తువాలు వేసుకొని పోండి, లేకపోతే ఐస్ గడ్డలు మీకే సంగతి అయిపోయి జ్వరాలు వస్తాయి. బతుకితే అట్లనే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క బండి గిట్టాలి. ఆటో గిట్ట వెళ్తున్నాయి చూడండి, ఆటోలు గిట్ట వెళ్తున్నాయి, బండ్లు వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అయినా బండ్లు వెళ్తూనే ఉన్నాయి. రాకు నిన్ననే వర్షంకి పడ్డది, ఈరోజు పడ్డటట్టే ఉంది రాకు. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు నేను చెప్పినా కదా కాళ్ళు గిట్ట నడుస్తున్నాయని. ఇప్పటికే 2 కాళ్ళు వచ్చినాయి. చూడండి ఎట్లా పడుతుందో వర్షం. సూటి కూడా తడిసిపోయింది. అబ్బా జ్వరాలు వచ్చేదికేనాయండి మీ అమ్మ. జ్వరాలు వచ్చి వాంతి కాలికనాయండి, అక్కడ వరకు వెళ్ళనికి. మమ్మీ మార్నింగ్ వరకు పోయి తీసుకురావాలంట. జ్వరాలు వచ్చి వాంతి కావాలండి.